హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో. ఒకేసారి 6 టీమ్ లీడర్స్ అవుట్. ఇకపై జబర్దస్త్ షోకి బాయ్ బాయ్. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో హైప్ని క్రియేట్ చేసింది. కానీ ఏ ఇతర టీవీ ఛానల్లో ఎంత పెద్ద కామెడీ షో వచ్చినా జబర్దస్త్కు వచ్చినంత క్రేజ్ ఎక్కడా రాలేదు. దాని మార్కును అంత దాటలేదు. ఈ షోకి వచ్చిన రికార్డులు, తెచ్చిన రేటింగ్స్ అన్నీ ఓ చరిత్ర మాత్రమే. అయితే ఇప్పుడు ఈ షో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే అందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా పాత టీం లీడర్లు అందరూ వెళ్ళిపోయారు. రోజా, నాగబాబు లాంటి మంచి కంటెంట్ ఇచ్చిన జబర్దస్త్ టీం లీడర్స్ సైతం షోని విడిచిపెట్టి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండిపోయారు. ముఖ్యంగా రోజా అయితే ఫుల్ టైం పాలిటిక్స్లో వెళ్ళారు. నాగబాబు సైతం రీసెంట్గా ఎమ్మెల్సీతో తాను బిజీ అయిపోయారు. అప్పుడు కామెడీ మాత్రమే కాదు, కనీసం అందులో ఒక వంతు కూడా ఇప్పటి కమెడియన్స్ ఎవరూ చేయలేకపోతున్నారు. దీంతో పాటు జబర్దస్త్ షో ఇక నుంచి డబుల్ కామెడీ అంటూ కొన్ని రోజుల క్రితం గట్టిగానే వదలగొట్టారు. అయితే ఈ కామెడీ షో అంతా కేవలం 12 ఏళ్ల సెలబ్రేషన్కే పరిమితమైంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఆ ఎపిసోడ్ మాత్రం పాత జబర్దస్త్ ని గుర్తు చేసింది. అందులో ఇదే ఊపులో షో మళ్ళీ పైకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ ఆడియన్స్ కి నిరాశ దొరికింది. అవే డబుల్ మీనింగ్ డైలాగ్స్లు, అవే అర్థం లేని పంచులతో ఆడియన్స్ ని పిసిగెత్తించారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి రేటింగ్ చాలా దారుణంగా ఉంది. దీంతో ఈ షోని ఎలాగైనా పైకి లేపాలని పాత టీం లీడర్ ని ధనరాజు, రాకింగ్ రాకేష్ తిరిగి వచ్చారు. అయినా కానీ షోలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. జనాలకు కూడా అంతగా నచ్చడం లేదు. ఇంతలో లేటెస్ట్ ఎపిసోడ్లో ఆడియన్స్ కి మరో షాక్ ఇచ్చింది జబర్దస్త్ టీం. తాజాగా వదిలిన ప్రోమోలో నార్మల్గా కాకుండా కొత్తగా ఏదో ట్రై చేద్దామని ఎపిసోడ్ని రన్ చేశారు. టీం లీడర్స్ అందరూ కలిసి ఒక స్కిట్ చేసి, జూనియర్స్ అందరూ కలిసి ఒక స్కిట్ చేసి, లేడీ గెటప్స్ పిల్లలందరూ కలిసి విడివిడిగా ఒక స్కిట్ చేశారు. మా టీం లీడర్స్ అందరూ కలిసి చేస్తున్న ఈ స్కిట్కి 10కి 10 మార్కులు రాకపోతే మేమే స్వచ్ఛందంగా వెళ్ళిపోతామని బుల్లెట్ భాస్కర్ ఛాలెంజ్ చేశాడు. మీరు కనుక ఓడిపోతే నేను జబర్దస్త్లో కనిపించను అంటూ నోకరాజు అన్నాడు. 6 టీం లీడర్స్ ఇక స్కిట్ అన్ని అయిపోయిన తర్వాత 6 టీం లీడర్స్ ఆటో రాంప్రసాద్, చలాకీ చండి, ధనరాజ్, రాకెట్ రాఘవ, రాకింగ్ రాకేష్, బుల్లెట్ భాస్కర్ 6 స్టేజ్ పైకి వచ్చి అందరికీ ఒక విన్నపం అని చెప్పి, నమస్కారం, మేమందరము జబర్దస్త్ వదిలి వెళ్లాలనుకుంటున్నాం అంటూ ధనరాజు షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అందరూ షాక్ కి గురయ్యి ఇది నిజమా కాదా అని ఆశ్చర్యపోతున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని చేసినట్లే అని రాంప్రసాద్ చెప్పాడు. ఎవరు స్కిట్ చేసినా మీరు ఇదే ప్రేమాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నాం అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ, నమస్కారం, మేమందరము జబర్దస్త్ వదిలి వెళ్దాం అనుకుంటున్నాం అంటూ ధనరాజు షాకింగ్ గా కామెంట్స్ చేశాడు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి వారి స్కిట్లు మరియు వారు చేసే కామెడీని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నామని ఎమోషనల్ గా డైలాగ్స్ చెప్పారు. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత ఆడియన్స్ చాలా మంది ఇది ప్రాంక్ కాల్ మాత్రమే, ప్రాంక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే ఇది ప్రాంక్ కాదు, నిజంగానే నిజమవ్వాలని కోరుకుంటున్నామని కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే జబర్దస్త్ని ఎత్తేస్తున్నాము అంటూ మరి కొందరు అంటున్నారు. మరి 6 టీం లీడర్లు చేసింది నిజమేనా లేక ప్రాంకా అనేది ఎపిసోడ్ వస్తే గానీ తెలుస్తుంది. ఒకవేళ నిజమే అయితే మాత్రం జబర్దస్త్ వైపు ఇక ఆడియన్స్ చూసే పరిస్థితి కూడా ఉండదు. ఇక పాత టీం లీడర్స్ తో పోల్చుకుంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రాకెట్ రాఘవ, ధనరాజ్, సుడిగాలి సుధీర్ ఈ టీం లీడర్స్ ఒకప్పుడు స్కిట్ చేస్తుంటే ప్రజలు, ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి వారి కామెడీ టైమింగ్ మరియు డైలాగ్స్ ని ఎంతగానో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ మరియు రష్మి మరియు గెటప్ సీను, వీరి టైమింగ్ జోక్స్ కానీ వీరు చేసే స్కిట్స్ కానీ ఎంతగానో నచ్చేవి ప్రేక్షకులకి. కానీ వారు వారి బిజీలో ఉండటం వల్ల వేరే షోస్ కి పరిమితమైపోయి జబర్దస్త్ను
ఒంటరిగా వదిలివేయటం వల్ల ఇప్పుడు చేస్తున్న టీం లీడర్స్ సైతం తమ టాలెంట్ ను నిరూపించుకోలేక వాళ్ళు వేసే స్కిట్స్ అంతా పసలేక ఆ కామెడీ టైమింగ్ నచ్చక చాలా స్కిట్స్ 10కి 10 మార్కులు ఇచ్చి జడ్జెస్ సైతం ఎంతగానో పుష్ చేసిన దానికి మాత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేకపోతుంది. దీంతో పాత టీం లీడర్స్ ని అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపుగా వచ్చినా గానీ చలాకీ చంటి, ఆటో రాంప్రసాద్, ధనాధన్ ధనరాజ్ వంటి టీం లీడర్స్ స్టేజ్ పైకి వచ్చి వారి నైపుణ్యం అంతా ప్రదర్శించినా కానీ ఏమాత్రం లాభం లేకుండా టీఆర్పీ మరీ గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. అయినా టీఆర్పీ రేటింగ్ ఏమీ లేకపోవటం వల్ల ప్రేక్షకులు సైతం ఎవరికి నచ్చడం లేదు. దీంతో జబర్దస్త్ టీం కూడా ఈ షోని ఆపివేయాలని ఎంతగానో ప్రయత్నిస్తుందని కొంతమంది తమ కామెంట్స్ రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ప్రాంక్స్ ఈ వారం నెక్స్ట్ వీక్ కి రిలీజ్ అయిన ప్రోమో నిజంగానే జరిగితే మాత్రం ఎంతో మందికి అభిమానమైన షో జబర్దస్త్ ఇకపై కనిపించుకోకుండా పోతుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే మాత్రం జబర్దస్త్ వైపు ఒక్క ఆడియన్స్ కూడా చూసే పరిస్థితి ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.